ఇది శ్రీచక్రం. ఇందులోని 9 ఆవరణాలు శరీరంలోని 9 ద్వారాలకు చిహ్నాలు. పరమేశ్వరి సృష్టించిన ప్రాణికోటికి ప్రాణంతో పాటు ఈ దివ్య చక్రం కూడా సహజంగానే లభించింది. ఒక్క చక్రం మాత్రమే కాదు, అందులో తనను ప్రతిష్ఠించుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్రంగా ప్రసాదించింది అమ్మ. లోపలి చక్ర సౌష్ఠవాన్నే బయట మనము నిరూపిస్తున్నాం, అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతరాంతరాలలోని ఆనంద బిందువును చూసి ఆనందించడమే జీవిత పరమావధి. బయట త్రైలోక్య మోహన చక్రంలోని లావణ్య శేవది నుంచి లోపల సర్వానందమయ బిందువులోని శివశక్తి సమైక్యం వరకు శ్రీ లలితా సహస్రనామం మనల్ని చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. శ్రీ పరమేశ్వరి మన వైపు పయనించేటప్పుడు ఆనంద బిందువు నుండి త్రైలోక్య మోహన చక్రం వైపు బయటకు ఆవిర్భవిస్తుంది. మనం పరమేశ్వరుని సమీపించేటప్పుడు బాహ్య చతురస్రమైన త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వాశ పరిపూరక, సర్వ సంక్షోభన, సర్వ రక్షాకర, సర్వ సౌభాగ్యదాయక, సర్వార్థ సాధక, సర్వ రోగహర, సర్వ సిద్ధిప్రద చక్రాలను దాటి లోపల కేంద్ర బిందువు స్థానంలో ఉన్న సర్వానందమయ బిందువును చేరుకోవాలి.